మీరు ఒక టాప్ మోస్ట్ రివ్యూర్, మిమ్మల్ని చాలాసార్లు ప్రసల ఎంఎస్ ముందు మీరు రివ్యూస్ ఇచ్చి చూసాను. నిజంగానే పెద్ద పెద్ద సినిమాలకి డబ్బులు ఇచ్చి రివ్యూస్ చెప్పించుకుంటారా? అది అందరికీ తెలుసు కదా అండి. పిఆర్లు ఉంటారు, పైసలు ఇస్తారు. బాగోలేని సినిమాని కూడా బాగుందని చెప్పమంటారు. నేనేమో బాగున్న సినిమాని కూడా బాలేదని చెప్తాను. అదే నా కేటగిరీ. అంటే నాకు ఇష్టం లేదు అన్నది పక్కన పెడితే నాకు నిజం చెప్పడం ఇష్టం అనమాట. వాడు ఎవడైనా కానీ, వాడు సీఎం అయినా కానీ, అవతల మోహన్ బాబు అయినా కానీ, చిరంజీవి అయినా ఎవరైనా కానీ, ఏ ఫ్యాన్ నాకు ఎవరో హీరోలు ఫ్యాన్స్, నేను ఎవరికి ఫ్యాన్ కాదు. బాగున్నది అనుకో, అరే ఏం తీసినట్టు ఉద్యోగాలు అవుట్ ఇచ్చినట్టు అని చెప్తాను. బాగాలేదనుకో, అరే నా 2 గంటలన్నర బొక్క ఇక్కడ ఏ టీవీలోకి వస్తుంది అప్పుడు చూడండి, ఇంత గొప్ప సినిమా ఏం కాదని ఇట్లా ఓపెన్ గా చెప్పేస్తాను. కొంతమంది ఫోన్ చేసి నువ్వు ఇండస్ట్రీలోనే ఉంటున్నావు కదా, ఎందుకురా ఇలా చెప్తావు, నీకే ఎఫెక్ట్ అయిద్దాయి వచ్చినాయి. నేను నిజం చెప్పాలంటే ఇది రియల్ గా ఫ్యాక్ట్ అనమాట. మదర్ ప్రామిస్. మా తల్లి మీద ఒట్టు, మా వైఫ్ నేను ఉన్నాం అనమాట. 3వ ఫ్లోర్ మాది. మోహన్ బాబు వాళ్ళ మంచు విష్ణు కార్ వేసుకుని యూసుఫ్ కూడా బస్తీ అక్కడ ఉన్నాడు అనమాట. టెంపుల్ దగ్గర వెయిట్ చేస్తున్నాడు. పెద్ద కార్ వేసుకున్న 2-3 కార్లు. వాళ్ళు ఒక 10 మెంబర్స్ వాళ్ళ కుర్రాళ్ళని పంపించాడు మా ఇంటి దగ్గరికి. గల్లీలోకి వచ్చిన తర్వాత రాగానే పైకి వచ్చి సార్ రమ్మంటున్నారు అని వీడియో కాల్ చేసి రే ఈడేనాడా అంటే, నేను ఆ రోజు అనాలని కూడా అనలేదు. అది నిజం చెప్పాను అనమాట. సన్ ఆఫ్ ఇండియా అని ఒక సినిమా రిలీజ్ అయింది అనమాట. ఖాళీగా ఉన్న వాళ్ళు అందరూ చూడండి, బిజీగా ఉన్న వాళ్ళు ఎవరు రావద్దు, ఆఫీసే బెస్ట్, సినిమా బొక్క అని చెప్పాను. అది చెప్పేసి నేను కొంచెం రిలాక్స్ కోసం పడుకున్నాను. 2కి 1 గంటకు వచ్చి పడుకుంటే 5ంటికి లేచాను. 5ంటిలోపు నా ఫోన్ కి ఒక 1000 నుంచి 2000 మెసేజ్లు వచ్చినాయి. నా వీడియో నాకే పెడుతున్నారు. కట్ చేస్తే అది 3-4 అవర్స్ కి మిలియన్స్ కొట్టేసింది. వైరల్ అయిపోయింది. దాన్ని కాపీ చేసుకుని కొన్ని యూట్యూబ్ ఛానల్ వాళ్ళు వీళ్ళందరూ వేసుకోగానే మిలియన్స్ వెళ్ళిపోయింది. ఇది వీడెవడో తెలియాలి అని వాళ్ళు టార్గెట్ పెట్టుకున్నారు. మా ఇంటి తెలిసింది, మా ఇంటి దాకా వచ్చారు. వాటెవర్ ఏదైనా కానీ నాకు హ్యాపీ, నాకేం పెద్ద బాధ లేదు. మా వైఫ్ ఒకటే చెప్పింది, మా ఆయన మీద చెయ్యేస్తే చంపేస్తాను అన్నది అనమాట. బేసికల్లీ నన్ను కూడా చంపేస్తుంది, అది వేరే విషయం. నా మీద చెయ్యేస్తే ఎవరన్నా చంపేస్తుంది అనమాట. తెలంగాణ అమ్మాయి కదా అట్లా. అప్పుడు వచ్చాడు, అయిపోయింది, సారీ చెప్పమని, సారీ వీడియో కావాలన్నారు. సారీ వీడియో లేదు, తక్కువ అని చెప్పింది. లేదు చెప్పాలి, ఏ రిక్వెస్ట్ చేస్తే చెప్పాను అనమాట. ఎందుకంటే ఎందుకులే అనే ఒక చెప్పాను, సారీ ద లెజెండరీ యాక్టర్, గొప్ప యాక్టర్ మోహన్ బాబు గారిని తప్పుగా ఏమన్నా ద్వేషించుంటే క్షమించండి. అలాగే ఈ వీడియో ఎక్కడన్నా పోస్ట్ చేస్తే మాత్రం నేను చెప్పింది మాత్రం రైట్ కాదు, రాంగే, వీళ్ళ దగ్గరుండి చెప్పించారని మళ్ళీ వీడియో చేస్తాను. ఈ వీడియో మాత్రం ఎక్కడ టెలికాస్ట్ అవ్వకూడదు, సార్ మాత్రమే చూడాలని చెప్పాను ఆ వీడియోలో. అంతే, నేను తప్పు చేయలేదు. నాకు నచ్చలేదు అని చెప్పాను. ఒక్క మోహన్ బాబు కానీ ఎవడైనా కానీ, చిరంజీవి కానీ ఎవరైనా కానీ, ఒక్క వాటెవర్, నేను పైసలు పెట్టాను, 200 పెట్టినా, ఆడు పుక్కట్లో ఇచ్చినా కానీ నా టైం పెట్టినా కదా. ఇప్పుడు 2 గంటలు చెప్పంటే నా టైం, ఇప్పుడు ఇంటర్వ్యూకి వచ్చినా నేను 2 గంటలు పెట్టినా, ఈ వీడియో 100 మంది చూసినా 1000 మంది చూసినా నాకేంటో ఒక యూజ్ వస్తుందని చేస్తాం. అట్లానే నేను ఆ రోజు టైం పెట్టాను, డబ్బులు కూడా పెట్టాను. నాకు నచ్చలేదు, ఆఫ్టర్ ఆల్ అనిపించింది ఖాళీగా ఉండవు, రేపు పొద్దున్న రావద్దు, ఈ సినిమాకి బొక్క, టైం బొక్క, ఎలాగే సినిమా థియేటర్ లో ఉన్నది ఈ సినిమా అన్నాను. అది మీమ్స్ లో వెళ్ళిపోయి ట్రైల్ ఎంతో బ్లాస్ట్ అయిపోయింది అనమాట. అప్పటి నుంచి నన్ను సన్ ఆఫ్ ఇండియా అంటారు, ఇప్పటికీ అంటారు. అది వచ్చేప్పుడే 4 years అయిద్దాము, ఇప్పటికీ అంటారు. మోహన్ బాబు వాళ్ళు మా ఇంటికి రావడం అదొక. దాని తర్వాత మేము ఒక ఈవెంట్ చేసాం, వాళ్ళ పెళ్ళే, మా కంపెనీ తరఫున వచ్చింది అనమాట. మా టీం అందరినీ పంపించాను, నేను మాత్రం వెళ్ళలేదు వాళ్ళ ఇంటికి పెళ్లి. తర్వాత ఒక ఈవెంట్ జరిగింది వాళ్ళ ఇంట్లో పెళ్లి, తెలుసా, వాళ్ళ సంథింగ్, అప్పుడు వెళ్ళలేదు. నిజంగా సతీష్ గారు మీరు చెప్తుంటే ఒక సినిమా లాగా అనిపిస్తుంది, ఒక మాఫియా లాగా. అంటే మీకు అనిపించింది చెప్పారు, పబ్లిక్ డబ్బులు పెట్టారు, సినిమా వేస్తారు, మీకు నచ్చింది చెప్పారు. దానికి కక్ష కట్టి మీ ఇంటికి రావటాలు ఇదంతా చూస్తుంటే నిజంగా ఒక మాఫియా లాగా అనిపిస్తుంది. అందుకోసం మీరు పర్సనల్ గా ఎప్పుడు మన మంచు విష్ణు గురించి మాట్లాడుతుంటారు పబ్లిక్ లో, మంచు విష్ణు యాక్టింగ్ రాదు అది రాదు. అదిగా నేను ఫ్యాన్స్, మంచు విష్ణు ఫ్యామిలీకి ఫ్యాన్ నేను, అనుకుని అలా మాట్లాడతాను అనమాట. నాకు చాలా ఇష్టమైంది ఫ్యామిలీ అనమాట, మంచు ఫ్యామిలీ అనమాట. మంచు ఫ్యామిలీ కాదు, అది చాలా మంచి ఫ్యామిలీ అనమాట. అందుకని ఆయనకి
వాళ్ళు ఈ మధ్యన బయటకు కూడా రావట్లేదు సమ్మర్ లో, ఎందుకో తెలుసా? మంచు కదా, కరిగిపోతారు కరిగిపోతారు. ఇట్లా కామెంట్ చేస్తే మరి వాళ్ళు మంచి విషయం వాళ్ళు మిమ్మల్ని స్ట్రైక్ చేస్తే? నా మీద స్ట్రైక్లు చేయరండి. నేను ఎందుకంటే ఆయన అభిమానం కదా. నేను ఎన్నో వందల కుక్కలకి గట్టాను ఫీడింగ్ చేస్తాను వాళ్ళ పేరు మీద. కుక్కలు కూడా చెప్పుకుంటాయి బాబు బాబు అంటూ, మంచి ఫ్యామిలీకి చెయ్యి అని చెప్పుకుంటాయి. అది నీకు తెలియదు, కుక్కలకి తెలుస్తుంది. సో మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ పబ్లిక్ లో చూసాం కాబట్టి మంచి విషయం కన్నా కూడా మీరు మంచు మనం ఎక్కువ లైక్ చేస్తారు అన్నట్లు మాకు తెలుసు. నిజం? ఐ లవ్ ఇట్. చాలా మంచి పర్సన్, చాలా ఒక కొంచెం నాకు వాళ్ళ ఫ్యామిలీలో నచ్చే పర్సన్ తను ఒకడే. కొంచెం కామెడీ వేలో ఉంటాడు కాబట్టి మంచోడు. ఇప్పుడు ఇంకా నచ్చుతున్నాడు ఎందుకంటే ఒక వచ్చేసాడు కాబట్టి, ఒక సంస్థ నుంచి బయటకు వచ్చేసాడు కాబట్టి, ఒక రియల్ మాట్లాడుతూ ఫ్యాక్ట్ మాట్లాడతాడు కాబట్టి నాకు నచ్చింది. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుంది కదా, అదేంటి భైరవ, అది ఫ్లాప్ అయినా కానీ హిట్ అని చెప్తాను నేను 100%. అవ్వకూడదు ఫ్లాప్ అయినా హిట్ అని చెప్తాను, ఎందుకంటే ఇట్ వాజ్ వెరీ నైస్ పర్సన్. ఆయన 2016లో అనుకుంటా లాస్ట్ సినిమా రిలీజ్. ఎన్ని 9 years అయింది. 9 years అవుతుంది. 9 years నుంచి ఇప్పుడు దాకా ఒక హిట్ లేదు, అయినా కానీ జనాల మధ్యలో ఉండిపోయాడు అంటే వాడెవరు ఏంటి అంటే వాడికి ఉండే ఒక కామెడీ, ఒక సెన్స్. అది కరెంట్ తీగ కానీ సినిమా కానీ, పాండవులు 9 కానీ అవన్నీ కూడా ఎంతో నోకయ్య, మిస్టర్ నోకయ్య చాలా చాలా కామెడీగా ఉంటాయి అనమాట. చాలా అంటే చాలా బాగుంటాయి. నాకు చాలా ఇష్టమైన లవ్లీ పర్సన్ ఎవరైనా ఉన్నారంటే మనోడు వాళ్ళ ఫ్యామిలీలో. సతీష్ గారు, మీ యాక్టింగ్ కన్నా కూడా యాక్చువల్ మీ మిమిక్రీకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. సో మంచు ఫ్యామిలీ టాపిక్ వచ్చింది కాబట్టి మంచు మోహన్ బాబు ఒక్కసారి మిమిక్రీ చేస్తే మా వ్యూవర్స్ చూడాలని, ఆడియన్స్ చూడాలనుకుంటారు. ఒక్కసారి మాకు వస్తుంది మంచు మిమిక్రీ అన్నా బాగుంది కానీ రాను వాయిస్ చేయమని దాని మిమిక్రీ అంటే ఎలా ఉంటది? మిమిక్రీ చేయమను హ్యాపీగా ఫీల్ అవుతా. నాకు వచ్చిన వాయిస్ చేస్తాను. అంటే మీ ముందు మిమిక్రీ రాదా మీకు? వచ్చి కానీ ఆయన అంటే ఇష్టం లేదు కాబట్టి నేను చేయను. అంటే ఆయన భయపడి మిమిక్రీ చేస్తలేదా మీరు? అంతే, బేసికలీ అంతే. మళ్ళీ నక్సలైట్లు పెట్టి ఓకే, అట్లీస్ట్ మంచు ఇష్టం మిమిక్రీ కూడా చేయరా? చేయనండి. వాళ్ళ వాయిస్ లో ఎవరికి వస్తాయండి, వాళ్ళ పేర్లే సరిగ్గా తెలియదు జనానికి. ఓకే, అంతే. చూసుకోండి మరి, ఫ్యాన్స్ చూస్తున్నారు, మీరు ఆ రకంగా కామెంట్ చేయడం ఎంతవరకు కామెంట్. అండ్ మీకు తెలియని విషయం ఏంటంటే వాళ్ళకి ఫ్యాన్స్ ఉన్నారు అనుకోవడం కూడా అదొక భ్రమ అంటాను నేను. ఎందుకంటే వాళ్ళకి ఫ్యాన్స్ ఎక్కడ ఉన్నారు నాకు తెలిసి. నాకు మంచి ఫ్యాన్స్ లేరా? ఓకే, వాళ్ళకి మీమ్స్ ఫ్యాన్స్ ఉన్నారు అనమాట. వాళ్ళని ట్రోల్ చేసే ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్ళు ఎప్పుడెప్పుడు ఫీడింగ్ ఇస్తారు జనానికి, దాన్ని కొంచెం వైరల్ చేద్దామని వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. కానీ ఇంకా వాళ్ళు భయపెట్టారు కాబట్టి ఇంకా వీడియోలు రావట్లేదు వాళ్ళ ఫ్యామిలీలో. కన్నప్ప అనే సినిమా ఒకటి తీసారు, ఒక కళాఖండం 200 కోట్లు పెట్టి. 200 కోట్ల కన్నా నన్ను అడిగితే ఇలాంటి గ్రీన్ మ్యాట్ లో 4 కొనుక్కెళ్ళి గ్రీన్ మ్యాట్ లో సీజీ చేసుకుంటే అయిపోతుంది. కానీ 200 కోట్లని అందరినీ ఫేక్ చేస్తున్నారు. దాంట్లో పుక్కట్లో చేసినాడు. ఇప్పుడు ఎవడో ఇంటి పక్కడు నీకు అన్నం లేదని ఇచ్చాడు అనుకోండి, అటు చికెన్ బిర్యానీ పెట్టాడు. చికెన్ బిర్యానీ పెట్టాడు కానీ దీంట్లో మసాలా దినుసులు తక్కువ వేసాడు, దొంగన కొడుకు అంటే ఎంత ఫీల్ అవుతాను? వాడు నీ మీద ప్రేమతో చికెన్ బిర్యానీ పెట్టాడు, మసాలా దినుసులు వేయకపోతే మూసుకుని తినాలి నీ ఆకలితో ఉన్నావు కాబట్టి. అట్లానే వీళ్ళు ఒక మంచి ఎక్స్పెరిమెంట్ చేస్తున్నప్పుడు ఒక 4 వచ్చి సపోర్ట్ చేస్తున్నారు. ప్రభాస్ గాని వాటెవర్, ప్రభాస్ గురించి ఇప్పుడు కన్నప్ప అనేది కొంచెం వైరల్ అవుతుంది. అనే పర్సన్ డబ్బులు ఎంత తీసుకున్నాడు అంటే ఆన్ ఫ్యాక్ట్ జనానికి చెప్పేస్తున్నాడు ఓపెన్ గా, ఏంటి డబ్బులు ఏమి ఇవ్వలేదు మనం, నీ దగ్గర కూడా డబ్బులు ఏంటి అని ఫ్రీగా అంటే మార్కెట్ డౌన్ అయినట్టే కదా ప్రభాస్ ది. నాకు నచ్చిన విషయం ఏంటంటే డౌన్ అయ్యట్లే. అట్లానే మన మోహన్ లాల్ గారి గురించి చెప్పాడు, డాడీ అడగగానే మీరు పిలవాలే గానీ 3 రోజులు 4 రోజులు క్యారెక్టర్ పిలవాలే గానీ డబ్బులు ఎందుకు లేండి మీ గురించి అంటేనే. లిటరల్లీ ఇప్పుడు కూడా డబ్బులు ఇవ్వలేదు, వాళ్ళు అడగలేదు కూడా. అంటే ఎందుకు అడుగుతారండి? చెత్త కుప్పలు ఎవరైనా రాయేస్తారా? వీళ్ళు ఎవరైనా అడుక్కుంటారా? అంటే బేసికలీ వీళ్ళు ఎవడు అడుక్కోడండి, ఎందుకంటే వాళ్ళకే తెలుసు పాపం దీనికి అలాగే రిటర్న్స్ రావు. రిలీజ్ అయిన తర్వాత ఇస్తానంటే కొంతమంది, మీరు 1 కోటి రూపాయలు మాట్లాడారనుకున్న మోహన్ లాల్కి, నాకు 10 లక్షలు ఇచ్చినా చాలు, రిలీజ్ అయిన తర్వాత మాత్రం ఇవ్వద్దు అంటారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు పోస్టర్ కంటే ఇచ్చిన మైదా పిండి ఖర్చులు కూడా రావని వాళ్ళకి తెలుసు. కన్నప్ప అనేది శివయ్య అని పిలిస్తే నీ అయ్యా అని పిలుస్తారు శివయ్య. ఎందుకంటే అలా దేవుడు సెంటిమెంట్ పెట్టుకుని ఏదో ప్లాన్ చేశారు కానీ దేవుడు కూడా వాళ్ళకి ఆపోజిటే. తెలియని విషయం ఏంటంటే దేవుడు కూడా వాళ్ళని ఇష్టపడా? ఏం ఇష్టపడ్డా. ఇలాంటి గ్రీన్ మ్యాట్లో చేశారు సీజీ వర్క్ మొత్తం. వాళ్ళ మళ్ళీ సినిమా తీసారు 200 కోట్లు అంట. ఓకే, సో శివయ్య టాపిక్ వచ్చింది కాబట్టి రీసెంట్ గా శ్రీ విష్ణు వాళ్ళ సినిమాలో సింగిల్ సినిమాలో శివయ్య పెట్టుకుంటే కావాలని మంచి విషయం డిలీట్ చేయించి సారీ చేయించుకున్నాడు. అంటే ఈ రకంగా స్వేచ్ఛ లేదా అంటే మీరు ఏం చెప్తారన్న? అదే ఇప్పుడు జనాల్ని ఫీడింగ్ చేస్తున్నారు అంటే ఆ సినిమా గురించి ఇంకో 4 తెలియజేస్తున్నారు
చేస్తుంటే కూడాను వద్దు అనుకుని ఆపేస్తున్నాడు చూసి. ఇప్పుడు బ్యాడ్ అయినా గుడ్ అయినా జనాల్లోకి వెళ్తే చాలు అనుకునే సమాజంలో ఉన్నప్పుడు బ్యాడ్ ని పబ్లిక్ చేయొద్దు అని ఆపేస్తున్నారు కదా వీళ్ళు ఇంకా బ్యాడ్ అవుతారు అనమాట. ఇప్పుడు ఎప్పుడైనా కానీ నువ్వు మంచోడు అనుకో, అరే ఆడు మంచోడు అని చెప్తాడు, ఏదో అనుకో 100 సార్లు ఎదవని తిడతాను నేను నిన్ను, 101 సరే అరే ఆడిని 14 ఎదవని తిట్టడం కరెక్ట్ కాదురా అని నేనే రియలైజ్ అవుతాను కదా. ఇప్పుడు వీళ్ళ గురించి కూడా నేను ఒకటే చెప్తాను, ఇప్పుడు శివయ్య అనే వర్డ్ వాడారు కాబట్టి వీళ్ళ సినిమాకి ప్రమోషన్ అని చెప్తాను నేను. బేసికలీ ఇది సినిమాలో థియేటర్ లో రిలీజ్ అవ్వదులేండి, అది వేరే విషయం. అవదు వాళ్ళు ఏమన్నా వీలైతే వాళ్ళ కాలేజీలు ఉన్నాయి కదా విజయవాడలో, చిన్న తిరుపతిలోను, అక్కడ డబ్బులు ఇచ్చి వాళ్ళు వేయించుకుంటారు తెరల మీద. ఊర్లలో తెరలు ఉంటాయి కదా వాటి మీద వేయించుకుంటారు, హాల్లో అయితే రిలీజ్ అవ్వదు. అంటే మీరు ఎందుకనే అంటే నాకు అనిపించింది కన్నప్ప మీద ఎందుకు అంత సీరియస్? కన్నప్ప మీద ఎందుకు కన్నేసానంటే వాళ్ళ కళాకాండం అలా ఉందన్నమాట. వాళ్ళ కళాకాండం మాకు బాగా అనిపిస్తుంది. మీ వెనకాల మంచు మనోజ్ ఉన్నాడు కాబట్టి మీరు ఇంత మంచు విషయం మీద మాడుతున్నా అంటే మీరేం చెప్తారు? లేదండి, నేను ఇప్పుడు దాకా కలవలేదు కూడా, కలుస్తాను. బేసికలీ కలిస్తే మాత్రం లవ్ యూ చెప్పి ఒక ముద్దు లిప్కిసి పెడతాను. ఎందుకు అంటే నాకు ఇష్టం అయితే అనమాట, నా పెళ్ళం కన్నా ఎక్కువ ఇష్టపడుతున్నాను నేను మంచు మనోజ్ని. మంచు మనోజ్ కాదు, బయటకు వచ్చేసాడు కాబట్టి మంచి మనోజ్ అనమాట. మంచు మొత్తం కురిసిపోయి మొత్తం మంచు కురిసిపోయింది. అల్లే బేసికెళ్ళి మంచు అని పెట్టలేదు అనమాట. వద్దులే ఎందుకు అంటే సహజంగా యూట్యూబర్స్ ఎవరైనా కూడా ఒకసారి మంచు విషయం గురించి మాట్లాడమంటే భయపడతారు, ఎందుకంటే ఛానల్ కాపీరైట్ చేస్తారని, కాపీ స్ట్రైక్ చేస్తారని. సో అట్లాంటి వాళ్ళ గురించి మీరు ఏం చెప్పదలుచుకోండి? భయపడే వాళ్ళు మెయిన్ గా మంచు విషయం నోటికెళ్ళి చెప్పాలని నాకు కూడా భయం అవుతుంది, ఎక్కడెక్కడ భయం అవుతుంది. యాజ్ ఏ మంచు విషయం ఫ్యాన్ గా కూడా చాలా భయం వేస్తుంది. నిజంగా అట్లాంటి వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు భయపెట్టేవాడి మీద ఎక్కువ ట్రోల్ జరుగుతాయి, భయపెట్టేవాడి మీద. ఇప్పుడు వాడు ఏడుస్తున్నాడు కాబట్టి ఇంకా వాళ్ళ గురించి ఎగ్జైట్మెంట్ తో చూడబుద్ది అయితే. ఇప్పుడు వాళ్ళ క్యారెక్టరైజేషన్ అలాంటిదే కాబట్టి ఇప్పుడు సింగిల్ అనే సినిమాలో కూడా శివయ్య అనే ఒక క్యారెక్టర్ వాడితే వాళ్ళని కూడా ద్వేషించి ఇప్పుడు ఆ సినిమాలో ఆ బిట్ వరకు తీశారు. అది జస్ట్ ఫర్ ఏ పాసింగ్ లోడ్ ఒక డైలాగ్ అంతే, దాన్ని తీసేయడం అనేది నాకు కూడా మంచిగా అనిపించలేదు. వీళ్ళ క్యారెక్టర్ ఇంతే, వీళ్ళ బతుకులు ఇంతే ఇంకా నేను అనుకుంటాను అనమాట. వాళ్ళకైతే ఫ్యాన్స్ లేరండి. ఏమండి ఒకప్పుడు మోహన్ బాబు గారిని చూసుకుంటారు, ఏం సినిమాలు తీసేయడం, మా నాన్న మా తాత వాళ్ళమ్మను చూసేటప్పుడు మంచి మంచి గల్లీ ఢిల్లీలోకి వెళ్ళిన ఇవన్నీ డైలాగులు క్యాప్ పెట్టుకుని ఆయన భలే చెప్పేవాడు. కొన్ని మంచి మంచి సినిమాలు తీసాడు, చాలా ఒక మంచి తీసాడు. ఇప్పుడైతే మంచి తీసేవాడు కాబట్టి అప్పుడు మంచి ఫ్యామిలీ అన్నారు, ఇప్పుడు ముంచే తీస్తున్నారు కాబట్టి ముంచే ఫ్యామిలీ అంటారేమో బేసికల్లీ. మెయిన్ గా నేను ఒక పోస్టర్ చూసిన రీసెంట్ ఒక దగ్గర, మంచు ఫ్యాన్స్ నీ ఫోటో పెట్టి నేను ఎక్కడ కనిపించినా కూడా కుక్క నూటాన్ని కొట్టున్నాని ఒక పోస్టర్ చూసాను నేను. సో దాని గురించి ఏం చెప్పదలుచుకున్నాను? కుక్కలు ఫీల్ అయితే అండి, కుక్కను కొట్టినట్లు కొడతాను అంటే నన్ను కొట్టండి ఇబ్బంది లేదు, ఎందుకంటే కుక్కను కొడతాను అంటే కుక్కలు ఫీల్ అవుతాయి, ఎందుకంటే కుక్కలు కూడా ఒక సంఘం ఉంది. ఇప్పుడు నన్ను కొట్టండి తప్పలేదు, కుక్కను కొట్టినట్లు కొడతానంటే కుక్కలు ఫీల్ అవుతాయి కాబట్టి కొట్టమని తప్పలేదు. ఎందుకంటే రోజు మా ఎవరితో తలను తింటున్నాను, కొంచెం వెరైటీ కోరుకుంటాను నేను కూడా. ఆ వెరైటీ నేను కావాలంటే కొట్టమనండి. కానీ నాకు తెలియని విషయం ఏంటంటే దీంట్లో కొట్టే ముందు వాళ్ళు డబ్బులు తీసుకుని కొడుతున్నారా నిజమైన ఫ్యాన్స్ చెప్పి కొట్టండి. ఎందుకంటే వాళ్ళకి ఫ్యాన్స్ ఉన్నారంటే నేను కాదు కదా, నా అంతరాత్మ కూడా ఒప్పుకుంటుందా? నో, I don't know, believe that there's character. Okay. Like, share, subscribe LGTV. Please subscribe to LGTV. Guys, please do subscribe LGTV. Have a good day. Thank you. Like, share, subscribe LGTV. Subscribe LGTV.